శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా నాన్నమ్మ ఆస్తంతాను ఇచ్చుకో మాకిచ్చుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మావోయ్ తలకి తుండుగుడ్డు కట్టుకుని మరి హారతిస్తుందంటే చెల్లేదో ప్లాన్ చేస్తుంది మావోయ్. వాట్స్ హ్యాపెనింగ్ బాబు? అదే నాకు అర్థం కావట్లేదు పాప. బావా ఇప్పుడు చూడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తా, ఆ తర్వాత రచ్చ చేస్తా. ఓకే చూసావా మామ బావతో ఏదో చెప్తుంది. Yeah babu, something is going on. పాప మేడం, బాబు సార్ హారతి తీసుకోండి. బాబు సార్ హారతి. హారతి లేదు గౌహతి లేదు, మేము తీసుకో. Yeah, we won't take it. అదేంటండి హారతండి, దేవుడిదండి, తీసుకోకపోతే పాపమండి. మాకు తెలుసండి, హారతి తీసుకుంటేనే పాపం అండి. ఏంట్రా బాబు, హారతి తీసుకుంటే పాపమా? నీ మొహం మాట. పిల్లలకి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలాంటి ముదన మాటలు మాట్లాడతావా? దగుల్బాజీ అదవా. హారతి తీసుకుంటే పాపం అంట, పాపం. పోన్లే నానమ్మ, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, మీరు తీసుకోండి. ఏంటే మనవరాలా, పొద్దునే లేచి పూజ చేసావు? ఈ రోజు మా నాన్న అంటే మా తాత పుట్టినరోజు నానమ్మ. ఆహా, ఒరే ఒరే ఒరే, ఎంత మంచి పిల్లవే. తాత పుట్టినరోజు గుర్తు పెట్టుకుని పూజ చేసావా? ఒరే, ప్యాంటుకి పట్టీలు పెట్టుకునే సరిపోదురా, కొంచెం పెంచుకోండి. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. అమ్మమ్మ తాతయ్యరి కౌలు డబ్బులు తీసుకురావడానికి అక్కిరెడ్డి పాలెం వెళ్ళాడ్రా, 2 రోజులు వచ్చేస్తాడు. పద బావా, బయటికి వెళ్ళి బీదలకు 1,00,000 2 లక్షల సాయం చేద్దాం. నాయమ్మే నా తల్లే, వెళ్ళి చెయ్యండి చెయ్యండి. సరే. ఒరే, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి రా. రే గోపాలం. ఏంటి మామయ్య? నీతో కాస్త పనుంది, లోపలికి రారా. ఎందుకురా హారతి తీసుకోవద్దన్నావు? అబ్బా మామ, చెల్లయ్య హారతిలో ఏమైనా కలుపుద్దేమోనని. హారతిలో ఏం కలుపుతుందిరా నీ బూడిద? Unnecessarily early morning మమ్మల్ని ఇన్సల్ట్ చేయించావు గోపి. అబ్బా అత్త, మీ గోళ మీదే గాని నా గోడు పట్టించుకోరే. బాబు నువ్వు ఉండు పాప. ఏంట్రా నీ గోడేంటో చెప్పు. పెద్దత్తేమో మీ ఇద్దరిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండమంది, చెల్లయేమో పనిమాల మీ ఇద్దరికి హారతిస్తుంటే అనుమానం వచ్చింది బాబమ్మ. ఇంకోసారి గనక ఇలాంటి వేషాలు వేస్తా ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి కదా. బాబు పాప, వచ్చి స్నేక్ నువ్వు వచ్చి కొన్నిటికి చెప్పలేం పాప. మరి నాకు ఎలా తెలుస్తుంది బాబు? తెలియకపోతే కొంపలే మునిగిపోవు పాప. బాబు పాపా పాపా పాపా. ఓకే సారీ, లీవ్ ఇట్. థ్యాంక్ యూ. ఏంటి మనవరాలా అంత గావుకు పెట్టావు? మేము హైదరాబాద్ వెళ్ళిపోయామనుకున్నావా నానమ్మ? నువ్వు మాకు ఆస్తి రాసిచ్చినా సరే రాయకపోయినా సరే నువ్వు మాత్రం నీళ్లు తోడడానికి వీల్లేదు. నీళ్ళే కదమ్మా, కనీసం పళ్ళు తొంగడానికి కూడా వీల్లేదు. అవన్నీ మా దిల్లువే చేస్తుంది. కొంచెం ఎక్కువైనట్టు. విన్నావుగా పాప, ఎన్ని స్కీములు ఇస్తున్నారు. ఇదో బాబమ్మ, నువ్వు తప్పు. ఆ నీళ్లు మీరు తోడద్దు, వీళ్ళు తోడద్దు, అదంతా నేను చూసుకుంటా గానీ మీరు లోపల తెచ్చేయండి. నువ్వు నోర్మోయిరా. నువ్వు ఊరికవే మనవరాలా. అన్నట్టు గోపాలం, నీకు చెప్పడం మర్చిపోయాను, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నిన్ను చూసుకోవడానికి పిల్ల వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. వచ్చినాడికి మొహం నచ్చద్దు. వీడికే వీడు హీరోలా ఉంటాడు. మీరు కమెడియన్ లా ఉంటారేమో గానీ వీడు హీరోలో ఉండటం ఏంటి బాబు సార్? ఈ సంబంధం చెడగొడతా చూడు. నానమ్మ ఏంట్రా? చెల్లె చూడు, సంబంధం చెడగొడతానంటుంది. రేయ్, చెడగొడితే చూస్తూ ఊరుకుంటావేంట్రా? నువ్వేం భయపడకు, మేం చేస్తావు నీ పెళ్లి. ఏం పాపా? ఎలా చేస్తారో మేము చూస్తాం. అబ్బా నానమ్మ, చూడు నానమ్మ. రే, ఇవాళ మీకు పరీక్ష పెడదాం అనుకుంటే మీ తాతయ్య లేడు కాబట్టి ఇప్పుడు వీడికొచ్చే సంబంధాన్ని మీ ఇద్దరిలో ఎవరు ఖాయం చేస్తారో వాళ్ళకే మార్కులేస్తారు. పెద్దమ్మా. రే గోపాలం, ఇక నీకు పెళ్లి అయిపోయినట్టేరా? ఇక నీకు జన్మకు పెళ్లి కాదు. రా బావా. గోపి, డోంట్ వరీ, ఆ బేబీ ఏం చేయదు, అండర్స్టాండ్? ఏమో అత్త, నాకు మాత్రం బాగా కంగారుగా ఉంది. రేయ్, ముందా నెత్తి మీద గుడ్డదీరా దరిద్రంగా. బాబు
దీన్ని తీయమని చెబుతున్నాను పాప. Oh yeah, you're right. రేయ్, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం పీకలేరురా. బాబు నువ్వు ఉండు పాప. ఆ బేబీయే కాదు కదా, వాళ్ళు ఎంత మంది వచ్చినా సరే ఏం చేయలేరు అంటున్నాను అంతే. దాన్ని అంటారు. No, it's just confidence. రే గిరిగా, విన్నావుగా? తొక్కేం కాదు. చూడండి, మాకు మార్కులు రాకపోయినా పర్వాలేదు. అవును, వీడి పెళ్లి చెడగొట్టడం మాత్రమే మా జీవిత లక్ష్యం. ధ్యేయం, ఆశయం, ఆశ, శ్వాస, ధ్యాస. బాబు నీకు దండం పెడతాను పాప. వీడు పడిపోయాడు, ముందు వీడి సంగతి చూడు. Oh God, oh sorry. Hey, Get up. Hey, go get up. రారా రారా గవర్రాజు రా. రామ్మా రా. ఎరా గవర్రాజు, కాస్త తగినట్టున్నా. నేనా? నువ్వు మరీ వేళాకోళాలు ఆడుతున్నావు అక్క. సరే కూర్చో, కూర్చోవే. ఏంట్రా గవర్రాజు విశేషాలు? ఊళ్ళో వాళ్ళంతా బాగున్నారా? పంటలు ఎలా ఉన్నాయి? వరేసావా, చెరిగేసావా? బాబమ్మ, నాకు పిల్ల తెగ నచ్చేసింది. నువ్వు నచ్చాలి కదరా ఎర్రనాగన్నా. Gopi, how was the girl? Do you like it? ఇప్పుడు వాడు చెప్పింది అదే కదా, నచ్చిందంట. ఏమే జాబిలమ్మా, బాగా ఒళ్ళు చేసావు. అక్కాయ్, పిల్లోడు మంచోడేగా. మంచో చెడ్డో నీకు నీ కూతురికి నచ్చితేనే చేసుకోండిరా. ఇందులో నా బలవంతం ఏమీ లేదు. ముందు ఈ సత్రకాయకి నచ్చాలిగా. అబ్బా ఏంటమ్మా నువ్వు? అయ్యి అబ్బో చెల్లై, నీతో మాట్లాడాలా? బాబు చెల్లై, అమ్మాయిని చూసావు కదా, బాగుంది కదా. నేను బావంత కాపోయినా ఓ మోస్తరుగా బానే ఉంటాను కదా. నీ కాళ్ళు పట్టుకుంటా చెల్లై, అడ్డం పడకు. కావాలంటే ఆడపడుచు కట్నం కింద నీకు లక్షిప్పిస్తా. కావాలంటే మగ పడుచు కట్నం కింద నేనే లక్షిస్తా. మగ పడుచు కట్నమా? అదేంది? పెళ్లి చెడగొట్టడానికి ఇచ్చేదిరా. అంత మాటనకు బావ, నీకు దండం పెడతాను. ఎన్నిసార్లు చెప్పాలరా నీ పెళ్లి మేం చేస్తామని? ఇప్పుడే కదా చెప్పాము. యా గోపి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? మీ మీద నమ్మకం లేక ఏరా, అంతే కదా. మా మీద నమ్మకం వచ్చరా? వాళ్ళు అంతేరా, వాళ్ళే పీకలేరు. బాబు నువ్వు ఉండత్తా, నువ్వు ఒక దానివి. అంటే నా పెళ్లి మీరు చేస్తారా మావా? of course బాబు, we'll do it. చెల్లాయ్, నాకు మా మావ అత్తల సపోర్ట్ ఉంది కానీ నువ్వు నీ చేత నేను చేసుకోపో. వస్తే మనవరాలా? విన్నారుగా, పిలిచింది ఎవరిని? నన్ను. సో గ్రిప్ ఎవరికుంది? రే, వీళ్ళ మాట వింటే మసి అయిపోతావు. మట్టి కొట్టుకుపోతావు. పది బావా. మావా అవేం పట్టించుకోమాకరా. ఉచితులే. మీ బావ కౌలు డబ్బులు తేవడానికి వెళ్ళాడు. 2 రోజులు ఏంటి వచ్చేస్తాడు. నాన్నమ్మా? మా అందరికి కాఫీలు తీసుకురావే. అన్నట్టు గౌరాజు, ఇది నా మనవరాలు. నమస్తే గవరాజు గారు. వాడేమో నా మనవడు. హలో అండి. ఇది మా చెల్లెలు కూతురు. అమెరికాలో ఉంటారు. ఆ బాబు దాని మొగుడు. నమస్కారం గవర్నర్ గారు. గవర్నర్ గారు కాదు, గవర్రాజు గారు. నమస్కారం గవర్రాజు గారు. ఇదిగో గవర్రాజు, మా గోపాలం ఉన్నాడు చూసారు, బంగారం. యా గంగారా. గంగారామా? వాడెవడు? వద్దండి, ఆయన గురించి అడగద్దు. ఏ అడిగితే ఏమవుతుంది? అబ్బే ఏం కాదండి, ఏం లేదు. ఏం కాదండి వీడి బావా. గంగారం పేరు చెప్తే ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది కదా. అబ్బే అదేం లేదండి, మా పాప బంగారానికి బదులు గంగారం అంది అంతే. బంగారాన్ని గంగారాం అనడం ఏంటి? అదంతేలేండి గవరాజు గారు. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. బావా, ఒకసారి లోపలికి రా. ఒక్క నిమిషం అండి. పద. బాబు, వాట్స్ హ్యాపెనింగ్? బావా వస్తున్నారని చూడు. బాబు, వాళ్ళు రూమ్ లోకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు. లెట్స్ గో అండ్ సీ బాబు. వాళ్ళు నేను చూడలేదు కదా. బావా, ఆ గన్నవరం గంగరాజుతో గోపాలం గడికి సిగరెట్ అలవాటు ఉందని చెప్దామా? సిగరెట్లు మామూలు కద్దలు. పల్లెటూరుళ్ళకి పట్టింపులు ఎక్కువ బావా. అయితే దాంతో పాటు మందు కూడా అలవాటు ఉందని చెప్తాం. బాబు, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు, వచ్చేటప్పుడు పాక్కుంటూ వస్తాడు అని చెప్తాం. బాబు
ఈ రెండు సరిపోతాయంటావా దిల్లు? సరిపోమంటావా బావా? నాకెందుకు ఈ రెండు చెప్తే ఇవాళ రేపు తాగందెవరో అంటాడేమో. ఐడియా ఏంటి? బ్రహ్మాండమైన ఐడియా బావా. ఏంటి దిల్లు? గోపాలం గాడికి గోపాలం గాడికి గోపాలం గాడికి చెప్పు. గోపాలం గాడికి మోర్చ రోగం ఉందని చెప్తాం. బాబు అబ్బాయికి ఫిట్స్ ఉందని చెప్తే పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు బావా. నువ్వు సూపర్ దిల్లు, మనం చెప్పేద్దాం పదా. పాపా వాళ్ళు చెప్పడానికి ముందు అవేమి లేవని మనమే చెప్పేద్దాం పదా. బాబు లెట్స్ గో. పదా. అరే 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 ఎక్కడికండి? చూడండి, గతికితే అతకదంటారు, నాకేం వద్దండి. బాబు రెండో సీన్లో చెప్పాను కదా పాప, కొన్నిటికి చెప్పలేనని. ఓకే చెప్పండి, ఏమిటి కట్నం గురించా? చూడండి, నన్ను గన్నవరం గవర్రాజు అంటారు. గన్నవరంలో సగం నాదే. అగిరిపల్లిలో మామిడి తోటలు, నూజివీడులో బత్తాయి తోట. ఇదిగో చెప్పేది వినవయ్యా. చెప్పితే కదా వినేది. మా కపాలానికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కపాలం ఏందమ్మా? ఉండు పాప. ఇదిగో గవర్రాజు, గన్నవరం గవర్రాజు. గన్నవరం గవర్రాజు, అన్నవరం అప్పలరాజు. చెప్పేది వినవయ్యా. చెప్పండి. మా కపాలానికి మా గోపాలానికి మందు తాగటం అస్సలు తెలీదు. Yeah, he is allergic to smoking also. అంటే అంటే మా గోపాలానికి అస్సలు సిగరెట్ తాగే అలవాట్లేదని చెప్తుంది. అవునా? అప్పుడే అనుకున్నా, కుర్రాడు దబ్బ పండులాగా ఉన్నాడు. బాబు పాప గవర్రాజు, మా గోపాలం బంగారం. వాడికి అసలు మూర్ఛ వ్యాధి లేనే లేదు. You mean faith? Yeah. He doesn't have faith, brother. అవును, మందు అలవాటు లేదు అని చెప్పారు, బాగుంది. ఈ మూర్ఛ రోగం లేదని ప్రత్యేకంగా చెప్తున్నారేమిటి? చెప్పడం మా బాధ్యత గవర్రాజు. Yeah, you're right, babu. పద గవర్రాజు. Come, let's go, brother. పద. కమ్ముతా కమ్ముతా. What's your name? ఆంటీ పేరు అడుగుతున్నారుగా, చెప్పమ్మా. గవర్రాజు గారి అమ్మాయినండి. చూసారా, పెళ్లికి ముందు నా పేరు, పెళ్లి తర్వాత మొగుడి పేరు చెప్పటం. అంత అంత క్రమశిక్షణతో పెంచాను నా బిడ్డని. పేరు చెప్తే ఏమవుతుంది గవర్రాజు గారు? వంశ ప్రతిష్ట పోద్ది. అంటే మీ అమ్మాయిని కన్నెత్తకుండా నోరెత్తకుండా పెంచారన్నమాట. చూస్తే తెలియటలా. ఒరే గవర్రాజు, నీకిష్టమని రాగి సంకటి మేకాల పులుసు చేస్తున్నారా, తినేసి వెళ్తూ గాని. Babu. విలేజ్ నాన్ వెజ్ డిషెస్ పాపా. వద్దులే అక్క, గతికితే అతకదంటారు. నీ మొహం లేరా, అవన్నీ కాని వాళ్ళకి, నువ్వు అయిన వాడివేగా. Babu. ఒరే గోపాలం, నానమ్మా. ఆడపిల్లలాగా సిగ్గుపడతావేంట్రా? రా, ఇలా వచ్చి కూర్చో. రా కూర్చో. ఒరే గోపాలం, సిగ్గుపడకుండా జాబిలమ్మతో ఏదైనా మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను పొయ్యి మీద పులుసు చూసి వస్తాను. నువ్వు వెళ్ళినానమ్మా. గవర్రాజు గారు మీరు రండి, మీకు ఇల్లు చూపిస్తాను. అవసరం లేదు. అదేందయ్యా, అమ్మాయి ఇల్లు చూపిస్తానంది, అంతేగా? మేం చూపిస్తామంటున్నాం గవర్రాజు గారు. Come, brother. అయ్యయ్యో, ఎవరు చూపిస్తే ఏముంది బాబాయ్. దిలు, పద మనం రూమ్ లోకి వెళ్దాం. సరే బావా, పద. వెళ్ళండి వెళ్ళండి. మీరు రండి గవర్రాజు గారు. రే గోపాలం, ఈ లోపల నువ్వు సిగ్గు లేకుండా, అదే ఏమాత్రం సిగ్గుపడకుండా నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు. నేను గవర్రాజు గారికి ఇల్లంతా చూపించొస్తాను. రండి గవర్రాజు గారు.
రావయ్య గవర్రాజు, అదే మా రూమ్. ఇక పోతే ఏందమ్మాయి, ఏంది గది కట్టంగా నిలబడ్డారు? ఇది మా గోపాలం గవర్రాజు గారు. అవునా, మరెందుకు అడ్డంగా నిలబడ్డా? ఊరికే మా గోపాలం మీ అల్లుడైపోయిన తర్వాత చూస్తే బాగుంటుందని. నువ్వు పక్క తప్పుకో, అవన్నీ మేం మాట్లాడుకుంటాం. నువ్వు పక్క తప్పుకా. Yeah, you go from here, baby. అది కాదండి, ఇద్దరికి పెళ్లిని ఒక మాట అనుకున్న తర్వాత చూడు బాబు, పిల్లాడు బంగారం అని నాతో చెప్పారు. ఇక చూడటంలో తప్పే ఉంది, తప్పుకోండి. సరే మీ ఇష్టం. అది అలా రా, దారికి ఏదో పెద్ద మనుషుల బయలుదేరింది. నువ్వు రా గవర్రాజు, తప్పక తప్పక. Let's go, brother. Come on. ఏంటిది? వీడు రూమ్ ఇంతకు ముందు ఇలా లేదే. చూడు గవర్రాజు, ఇది అబద్ధం. ఎవరో కావాలని ఇలా చేశారు అంటావు, అంతేనా? ఖచ్చితంగా ఎవరో గిట్టని వాళ్ళు చేశారు గవర్రాజు. సరే, ఈసారికి నీ మాట నమ్ముతాలే. అమ్మయ్య, పద. ఎవరా ఒకరికొకరు నచ్చారా? ఇదిగో గవర్రాజు, వంట పూర్తి కావచ్చింది. ఏం చక్క భోంచెద్దురు గాని. భోజనానికి ముందు కూల్ డ్రింక్ తాగుతారులే నానమ్మా. అట్టాగే వెళ్ళి తీసుకురా మరి. అలాగే నానమ్మా. ఇదిగో జాబులమ్మా. జాబు జాబు. అబ్బో, ఇదిగో జాబు. ఏ కూల్ డ్రింక్ కావాలి? మన ఆడపిల్లలందరూ మామిడి పండు డ్రింక్ తాగుతారు, అది తీసుకురానా? బావా, నువ్వు మగాళ్ళు తాగే నల్ల రంగు డ్రింక్ తీసుకురా. అలాగే దిలు. అలాగే అని చెప్పి నిలబడతావేట్రా, వెళ్ళి తీసురా. ఏమయ్యా గవర్రాజు, ఇంకా కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే చెప్పక్క, నీ ఇష్టం. నాదేముందిరా, నాకైతే కట్నం లేకుండా చేసుకోవడం ఇష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. ఆహా, భలే మాట అన్న అవుతాయా? చెప్పండి గవర్రాజు గారు. అవన్నీ తర్వాత, ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి. ఇదిగోనే జాబిలమ్మా, తీసుకో. బావా, పెళ్లి కొడుక్కి స్పెషల్ డ్రింక్ ఇవ్వు. పెళ్లి కొడుక్కి స్పెషల్ డ్రింక్. బాబాయ్ గారు తీసుకోండి. బాబు, స్పెషల్ డ్రింక్ తెచ్చిచ్చింది ఏదైనా ప్లాన్ చేస్తుందా? లేదు పాప, వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాలేదుగా. ఈ మ్యాచ్ ని సక్సెస్ చేసి మార్కులు కొట్టేద్దామని. Yeah, బాబు, you're right. సరే, నేను వెళ్ళి కూర దింపేసి వస్తాను. అబ్బా కూర్చో అక్క, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పాప నీకు లోపలికి బయటికి తిరగడమే సరిపోతుంది. ఏముంది లేరా గవర్రాజు, రేపు మీ ఇంటికి వస్తే నువ్వు పెట్టవా ఏంటి? గోపాలం, జాబిలమ్మ ఎలా ఉంది? మీ వదిన కత్తిలా ఉంది. వీడేంటి కూల్ డ్రింక్ తాగి మందు తాగినట్టు మాట్లాడుతున్నాడు? బాబు, మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం రా. అవసరం లేదు గవర్రాజు గారు. రేయ్, తాగించాలి టివ్వు చాలు. ఎందుకు బావా రిస్క్? ఫ్యాన్ తిరగకపోతే తిరగపోయిందిలే, వదిలే. లేదు, నేను రిఫర్ చేస్తా. నీ మొహానికి ఫ్యాన్ రిపేర్ కూడా వచ్చా? Yeah, బాబు, you're right. బావా, నేను చేస్తా, నువ్వు పక్కెళ్ళు.
నీకేం తెలుసని చేస్తారా? భలే వాడులే బావా, మా ఊళ్ళో పెద్ద పెద్ద స్తంభాలే ఎక్కి రిపేర్ చేసాం. ఇదో పెద్ద విషయమా చెప్పు. అది ఇదిగో చూసావా గవర్రాజు, నీ కాబోయే అల్లుడు కరెంట్ పని కూడా చేస్తాడు. చూస్తున్నా, గమనిస్తున్నా. సిస్టర్ నువ్వు తప్పుకో బావా, నేను చేస్తా, ప్లీజ్ నేను చేస్తా. నాకు ఇవ్వ ప్లీజ్. మళ్ళీ ఫిట్స్ వచ్చింది. బాబా తాళం చెవి, బాబా సార్ తాళం చెవి, ఎవరైనా తాళం చెవి ఇవ్వండి. ఇవ్వనమ్మా. థ్యాంక్ యూ గవర్రాజు గారు. మీ అల్లుడికి నోర్మయ్య, వీడు నా అల్లుడా? గవర్రాజు నోర్మయ్య, అవునరా, గన్నవరం గవర్రాజునే. సిగరెట్ అలవాటు లేదన్నావు, ఉంది. మందు అలవాటు లేదు అన్నావు, ఉంది. మూర్ఛ రోగం లేదన్నావు, ఇదిగో కనపడుతోంది. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా. పదవే అమ్మాయి, పోదాం. ఎవరా జాబు? జాబు ఏడుస్తూ కూర్చో, అదే నీకు జాబు. బాబు గవర్రాజు ఫోన్ చేతురుగాని రండి. ఎర్రా వీళ్ళు? బాబు సార్ వాళ్ళ వల్లే వెళ్ళిపోయినానమ్మా. ఒరే బాబుగా, ఆ పిల్ల నిన్నేం చేసిందిరా? లేదత్తయ్య, ఈ నందినియే లేనిపోనివన్నీ కలిపి చెప్తుంటే అవన్నీ అబద్ధాలని చెప్పాను అంతే. ఏ పెద్దమ్మా? అవునానమ్మా. అవునా? అవునత్తయ్యా. అవునండి, నేనే మన గోపాలం కోసమే అబద్ధం చెప్పా. అదేంటే? జాబులమ్మ వేరే అబ్బాయిని ప్రేమించింది, కానీ వాళ్ళ నాన్నకు భయపడి గోపాలం ఆస్తి చూసి పెళ్లి చూపులు ఒప్పుకుంది. అంతేగాని మనస్ఫూర్తిగా రాలేదు. అందుకే చెడగొట్టేశాం. శబాష్, మీకే 2 మార్కులు ఎక్కువ వేస్తున్నాను.